హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యతో లాస్యం. ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఊర్లో సంబరాలు అయ్యాయి కదండి, అప్పుడు తీసిన వీడియో అనమాట. అప్పుడైతే చాలా ఇంట్రెస్ట్గా వీడియోస్ అయితే తీసాను, కానీ అప్లోడ్ చేయడానికి నాకు అసలు అవ్వలేదండి. ఏదైతేనేమి మీకు చూడాలంటే ఎప్పుడైనా సరే అప్లోడ్ చేయొచ్చు కదా అని నేను డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు నాకు కుదిరిందండి. ఈ మధ్యన అయితే నేను వీడియోలు ఏవి అప్లోడ్ చేయట్లేదు. చాలామంది నాకు అడుగుతున్నారు కూడా, మా రిలేటివ్స్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ అవి అప్లోడ్ చేయట్లేదని. ఏదైనా మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే మనమే కనిపించాలి. మన వీడియోలు అయితే ఇంకేది కనిపించకూడదు అనేది నా ఉద్దేశం. అందుకే ఫోకస్గా లేట్ అయినా సరే మంచి వీడియోతో మీ ముందుకు రావాలని నేను ప్రయత్నిస్తున్నాను. మొత్తానికి ఆ రోజు మార్నింగ్ అయితే 4:30కి ఆ టైంకి లేసానండి. లేచిన తర్వాత ఇంక వెంటనే స్నానం అన్నీ చేసుకొని బయలుదేరాను. శారీతో బయలుదేరాను. 6 గంటల లోపలే వెళ్ళాలని అమ్మ చెప్పింది. ఎందుకంటే ఇంటికి ఆడపిల్లే కదా, గుడికి వెళ్తే మంచిది అని అమ్మ చెప్పింది అనమాట. అందుకు అమ్మ వాళ్ళకి ఏం మంచి జరిగినా సరే ముందుంటాం మనం ఆడపిల్లలమని నేను గుడికి వెళ్ళాను. నాతో పాటు వచ్చిన ఆమె నాకు వదిన అవుతుంది, మా కాలనీ అనమాట. నేను వచ్చాను. తనకి కూడా దేవుడు అంటే చాలా భక్తి, పూజలు ఎక్కువ చేస్తుందండి తను కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మవారు నాకు ముందుగానే రప్పించుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ముందు రోజే నేను అమ్మవారి ఊరు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రోజు అయితే ఇంకా ఎర్లీ మార్నింగే లేచి గుడికి బయలుదేరడం జరిగింది. చాలామంది వచ్చారండి జనాలు అయితే. కంచమ్మ తల్లి అమ్మవారి పేరు. అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో తెలుసా. ఎప్పుడు కూడా అందంగా అలంకరణతో ఉంటారు. ఇంకా మామూలు రోజుల్లో అలా ఉంటే సంబరాల్లో మంచి మంచి టైంలో ఇంకా ఎంత అందంగా ఉంటారో చూసుకోండి. భక్తులందరూ అయితే ముందుగానే వచ్చేసారు. ఆ అమ్మవారి పేరు కంచమ్మ తల్లి అనమాట. సంబరాలు అయితే బాగా జరిగాయండి. ఫుల్ ఎంజాయ్ చేసాము. 2 కోట్ల పెట్టుబడితో పూజ అదేనండి, అంటే 2 కోట్ల పెట్టుబడితో సంబరాలు అనేది చేశారనమాట. అయితే అమ్మవారికి ఈవినింగ్ టైంలోన హారతి ఇస్తారు తల్లికి. అదేవిధంగా ఆ రోజు మార్నింగ్ కూడా, మార్నింగు ఈవినింగు 2 పూట్ల ఇస్తారు. ఆ రోజైతే ఇంకా మార్నింగు హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చే టైంలో అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత అనుకోవచ్చు, నేను హారతి టైంకి అందుకున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కలిసి ఆ ఒత్తులు అవి పెట్టాము. తర్వాత దీపారాధన కూడా చేసాము. తెలుసా ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. నేను వెళ్ళినందుకు నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను కదమ్మా, 10 రోజులు ఉంది కదా వెళ్ళొచ్చులే అనేసి అనుకున్నాను. కానీ వెళ్ళాలి అనేసరికి ఇంకా బయలుదేరాను. మంచిది కదా కన్నవారికి మంచిది కదా అనేసి అంటే బయలుదేరడం జరిగిందండి. ఇలాంటి అదృష్టం ఎవరికి వస్తుందో చెప్పండి అన్ఎక్స్పెక్టెడ్గా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఇంకా హారతి కూడా స్టార్ట్ చేశారు. దేవుడికి ఇస్తారనమాట. కానీ అంత మార్నింగ్ అయినా సరే అండి, ఎండ అంటే గుబురుగా అనిపిస్తుంది. ఎండ ఏం లేదు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 కదా, అంత ఎండ ఏం లేదు, కానీ చాలా గుబురుగా అనిపిస్తుంది. మొత్తానికి ఇంకా దీపాలు అవి వెలిగించడం స్టార్ట్ చేసాము. అక్కడ చాలామంది ఉన్నారండి. వీడియోని నేను కవరప్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో దీపాలను వెలిగించడంలో నేను చాలా బిజీగా అయిపోయింది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఇదంతా చూపించడానికి నేను వీడియో తీశానమాట. మొత్తానికి దీపారాధన అనేది, యాక్చువల్లీ దీపాలు అనేవి పైనుంచి వెలిగించాలి. కింద నుంచి వెలిగిస్తే మనకి మంట అనేది కింద నుంచే వేడి సెగ తగులుతుంది. దానివల్ల మనం వెలిగించలేము. పైనుంచి వెలిగించుకొని స్టెప్ బై స్టెప్ వస్తేనే మనకు కొంచెం సులువుగా ఉంటుంది. ఇంకా దీపాలన్నీ వెలిగించాము, స్టార్ట్ చేసాము. ఎంత అందంగా, ఎంత నిండుగా ఉందంటే దీపాలు. ఎప్పటికప్పుడు అలా చేస్తూ ఉంటారు, బాగుంటుంది అసలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో అలా ఉండడం. నా చేతిలో నుంచి ఒక ఆంటీ తీసుకొని వీడియో తీశారనమాట. వీడియో తీశారు, నాకు హెల్ప్ చేశారు. వీడియో తీయండి అంటే ఆవిడ వీడియో తీస్తే నేను దీపాలు అవి వెలిగించాను. మొత్తానికి దీపాలు వెలిగించిన తర్వాత దేవుడికి హారతి ఇవ్వడం జరుగుతుంది. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మన హారతి తీసుకోవడమే, ఓకేనా. ఇంకా నా నుంచి వీడియోస్ ఎలాంటివి వస్తాయంటే,
నేను ఎక్కడికి వెళ్ళినా సరే ట్రావెలింగ్ వీడియోలు ఏమైనా సరే నేను తీయడం జరుగుతుందండి. ఓకేనా, మంచి మంచి వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి మీకు. ఇంకా కంచం తల్లికి హారతి ఇవ్వడం జరిగింది. చూసారా, హారతి సమయంలో తల్లి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి బయటన పెడతారండి. ఇంకా ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడ హారతి ఇచ్చిన తర్వాత అక్కడ బయటన పెట్టేస్తారు. ఇంకా అందరూ హారతి తీసుకోవడమే జరుగుతుంది. మొత్తానికి మా కంచమ్మ తల్లి సంబరాలు అయితే 10 రోజులు, అదే 9 రోజులండి. 9 రోజులు చాలా బాగా జరిగాయి. జనాలు ఎంతమంది ఉన్నారో తెలుసా, ఎక్కడి నుంచి వచ్చారో జనాలు, అంత జనాలు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రౌడ్ అయితే ఒక్కొక్క రోజు అయితే ఒక్కొక్క ప్రోగ్రాలు అవి పెట్టారండి. చాలా బాగా పెట్టారు. నేనైతే చాలా వరకు వీడియోస్ అవి తీయలేదు, ఎందుకంటే నేను ఏదైనా సరే ఎంజాయ్ చేయాలనే మూమెంట్లోనే ఫుల్గా ఉన్నానన్నమాట. అక్కడ తాంబూలాలు అవి మీరు చూశారు కదా, ఆ తాంబూలాలకు కూడా ఒక స్టోరీ ఉంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా హారతి అవి తీసుకున్నామండి. అక్కడ కంచం తల్లి హారతి కంచం తల్లికి ఇచ్చిన తర్వాత మేము తీసుకున్నాం. అక్కడ కంచం తల్లి అమ్మవారు ఒక్కడే ఉండరండి, పక్కన అయితే దేవాలయాలు అన్నీ ఉంటాయి. నేనైతే వీడియో తీయలేకపోయాను, సారీ అండి. వినాయకుడు, నెక్స్ట్ ఆంజనేయ స్వామి, తర్వాత చిన్న అమ్మవార్లు 2, నెక్స్ట్ రాధాకృష్ణుడు, ఇంకా వెంకటరమణమూర్తి, ఇలా ఇన్ని దేవాలయాలు ఒకే దగ్గర మనం దర్శించుకోవడం చాలా సులువుగా ఉంటుంది. అయితే ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా పూజ కూడా ఇంకా ఉందండి. ఆ మార్నింగ్ ఇంకెంత చెమట పడుతుందో తెలుసా, నాకైతే కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేది, కింద చెమటలు కారేస్తాయి మొత్తానికి. ఇంకా మొత్తానికి ఏంటంటే అక్కడ తాంబూలాలు చెప్పాను కదా, ఆ తాంబూలాలు ఏంటంటే అంటే ఆ రోజే మేము వెళ్ళిన రోజే ఫస్ట్ రోజు అనమాట కంచంతల్లి సంబరాలు స్టార్ట్ అవ్వడం. మనం సంబరాలు అవి చేయాలంటే మన ఊర్లో ఉన్న ప్రతి దేవాలయానికి కూడా చల్లదనం చేయాలి, తాంబూలాలు అవి ఇప్పించాలన్నమాట. అయితే మా ఊర్లో దగ్గర 9 దేవుళ్ళు అవి ఉన్నారండి. వినాయకుడు, కృష్ణుడు, నెక్స్ట్ జగన్నాథ స్వామి, రాముడు, ఆంజనేయ స్వామి అని ఇలా, ఇంకా శివుడు, ఇలా ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి, చల్లదనం చేస్తే మనం చక్కగా అమ్మవారి సంబరాలు అవుతాయి అనేసి నమ్మకం మీద ఇలా అనుకున్నారంట. అయితే నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అదృష్టం కలుగుతుందని అనుకున్నాను, చాలామంది ఉన్నారు కదా అని అనుకున్నాను. మొత్తానికి అందులో నాకు కూడా కలిగిందండి. అక్కడికి వెళ్ళినంత వరకు ఏ దేవుడికి ఆ తాంబూలం వెళ్తుందో తెలియదు, ఎందుకంటే కలర్ అనమాట. నేను తలపై పెట్టుకున్న తాంబూలంలో పంచ కలర్ శివయ్యకి వచ్చింది. శివయ్యకి నా తాంబూలాలు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా దూరం వెళ్ళాలండి, చాలా దూరం నడవాలి. యాక్చువల్లీ మనం చెప్పులు లేకుండా నడవాలి. అక్కడ మధ్యలో రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది, అవన్నీ దాటుకొని బ్రిడ్జి పై నుంచి నడాలండి. అవన్నీ దాటుకొని రావడం జరుగుతుంది. నాదైతే సెకండ్ శివునికి ఇవ్వడం జరిగింది, సెకండ్ టైం అనమాట. తొందరగానే ఇంకా నేనైతే అయిపోయింది నాది. మా ఫ్రెండ్, అదే వదినని చెప్పాను కదా, తను ఇంకా చాలామంది అయితే ఉన్నారు ఇంకా తాంబూలాలు అవి ఇవ్వడానికి. ఇంకా అక్కడితో మనం వెళ్ళిపోవచ్చు ఇంటికి, పర్వాలేదు. మన వంతు మనం చేయాల్సిన పని అయిపోయింది, దేవుడు సంకల్పించిన పని అయితే అయిపోయింది. కానీ ఇంకా మా ఫ్రెండ్ అయితే ఉంది, యాక్చువల్లీ తనదే, అదే వదిన అవుతుంది కదా, తనదే ఇంకా లాస్ట్ అనమాట జగన్నాథ స్వామి వారికి ఇవ్వాల్సింది. తనైతే పాపం చెప్పులు లేవు, ఏమీ లేదు. రోడ్డు మీద అయితే రాళ్ళు అండి చాలా ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు కనిపించట్లేదు. అక్కడ చాలా దూరం నడిచింది తనైతే. తనతో పాటు నేను వెళ్ళడం జరిగింది, ఎందుకంటే నేను ఒక్కదాన్ని తను వదిలేసి వెళ్ళిపోతే బాగోదు కదా, దేవుడికే కదా, ఇంకా మనం ఎంత చేసినా దేవుడికే కదా అనే ఉద్దేశం మీద నేను వెళ్ళాను. నాకు కూడా, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళానండి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంతకుముందు నేను చదువుకునే స్కూలు, కాలేజ్ అన్నీ ఆ కాలనీలోనే ఉండేవి. ఇది వేరే కాలనీ అనమాట. మేము వెళ్ళిన టెంపుల్కి ఆ కాలనీలో దగ్గర 2-3 కోవిళ్ళు ఉన్నాయి, ఆంజనేయ స్వామి, వినాయకుడు. అక్కడే ఇంకా మేము తాంబూలాలు ఇవ్వడం జరిగింది. ఆ లోపలికి అలా వెళ్ళేసరికి నాకు స్కూల్ కనిపించింది, మేము చదువుకున్న కాలేజ్ కనిపించింది. 2 పక్కనే ఉంటాయి. నాకైతే చాలా మిస్ అయిన జ్ఞాపకాలు కనిపించాయండి. అక్కడ మేము ఆడుకునే పార్కు అవన్నీ నేను మిస్ అయ్యాను.
నాకైతే స్వీట్ మెమరీస్గా గుర్తొచ్చాయి. మొత్తానికి ఇంకా ఇది గుడి కృష్ణుడు దేవాలయం అండి. కృష్ణ దేవాలయం కూడా మేము రావడం జరిగింది. అక్కడ కూడా తాంబూలాలు అవి ఇవ్వడం జరిగిందనమాట. మొత్తానికి అలా ఇంకా దేవుని దర్శనం అయిపోయింది. అస్సలు మేము అనుకోకుండా ఇలా జరిగింది. ఎందుకంటే నేను దర్శనం చేసుకొని వచ్చేద్దాం కదా, పసుపు నీళ్ళు అవి అమ్మవారికి అభిషేకం చేసుకొని వచ్చేద్దామని అనుకున్నాను. కానీ ఇంత ప్రాసెస్ ఒకటి ఉంటుందని అనుకోలేదు. అది కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలైతే అమ్మ క్యారీ చేసుకుంటుంది కాబట్టి పర్వాలేదు. అమ్మకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా వెళ్ళొచ్చు అమ్మ ఇంకా అంటే, అమ్మకి కూడా చాలా దైవభక్తి ఎక్కువ. నేను చూసుకుంటానులే అమ్మ పిల్లల్ని, నువ్వు నీ పని నువ్వు చూసుకో అని చెప్పింది. ఓకే అనుకున్నాను. అదే కనుక మనం ఒక్కరి ఇలా పిల్లలతో చేయాలంటే అసలు అవ్వని పని అండి. నాకు అన్నీ కలిసి వచ్చాయని అనుకోవాలి. నేనైతే నా తల్లి నాకు అదొక ఆశీర్వదించింది ఆ విషయంలోన. ఇంకా లాస్ట్ వన్ అయితే జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము. జగన్నాథ స్వామి టెంపుల్ అయితే చిన్నప్పుడైతే మాకు చాలా అనుభవాలు ఉన్నాయి అక్కడ. మేము ప్రతి కార్తీక సోమవారాలు అయితే తెల్లవారుజామున 2-3 ఆ టైంకే లేచిపోయి నిద్ర లేచి ఇంకా నడుచుకొని అంత దూరం ట్రావెల్ చేస్తూ అక్కడ స్నానాలు చేస్తూ అక్కడే ఇంకా ఉసిరి చెట్టు అన్ని చెట్లు ఉంటాయండి, అక్కడే దర్శించుకొని ఇక్కడికి ఇలా వచ్చి జగన్నాథ స్వామి గుడికి దర్శించుకొని ఇక్కడ పూజలు అన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. ఎంత హ్యాపీగా అనిపించేదండి. ఆ 5 రోజులు కూడా మేము కార్తీక సోమవారాలు అదే పౌర్ణమిని పాటించేవాళ్ళమాట. అందరు కాలనీలో అందరం కలిసి వచ్చేవాళ్ళం. అప్పుడు చెరువు కూడా చాలా బాగుండేదండి. ఇప్పుడైతే అంత ఇదిగా లేదు. అప్పుడున్నంత రోజులు ఇప్పుడు అస్సలు లేవండి. చెప్పాను కదా, మా ఫ్రెండ్ అది లాస్ట్ వంతు తనదే అనమాట, వదిన తనదే. ఇంకా జగన్నాథ స్వామి వారికి తాంబూలాలు ఇవ్వాల్సి వచ్చింది. జగన్నాథ స్వామి చూసారా ఎంత అందంగా ఉన్నారో. మా ఊళ్ళో జగన్నాథ స్వామి టెంపుల్ ఉండడం నిజంగా చాలా అదృష్టం అండి మాకైతే. ఆ గుడి అయితే ఎన్నో పూర్వకాలంలో నుండే ఉందండి. నాకు నిజంగా ఆ స్టోరీ గురించి తెలీదు. ఈసారి తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇంకా అలా దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఆ రోజు మొత్తం మంచి మెమొరబుల్గా అనిపించింది. సడన్గా అన్నీ ఒక్కసారి జరిగిపోయాయి అనిపించింది. అన్నీ గుర్తించుకున్నాను. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత వన్స్ ఇంకా నేను అమ్మ వాళ్ళ ఊళ్ళో రావడం కూడా చాలా తక్కువ. వచ్చినా కూడా అవన్నీ కూడా చూడడం, అన్నీ తిరగడం కూడా చాలా తక్కువ అసలు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇంకా మనకి అన్నీ బిజీ లైఫ్కి అయిపోతాయి కదా. పంతులు గారు అయితే మంచిగా పూజ చేశారు. ఇక్కడైతే ఇంకా ఎప్పుడు బిజీగా ఉంటుందంటే కార్తీక సోమవారంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. నెక్స్ట్ కూడా మన జగన్నాథ స్వామి రథయాత్ర అవుతుంది కదా, అక్కడ కూడా అస్సలు ఖాళీ ఉండదు. ఆ రోజైతే ఆ వారం రోజులకు కూడా ఎంత జనాలతో ఎంతో బాగుంటుందండి పండుగ. నేనైతే చిన్నప్పుడైతే ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని. నేనైతే అక్కడ భలే ఎంజాయ్ చేసేదాన్ని. ఒక్క విషయం చెప్పాలంటే జగన్నాథ స్వామి వారికి అక్కడ పనసపళ్ళు ప్రసాదంగా ఇస్తారంటండి. అవి తింటే మనకి ఎటువంటి అనారోగ్యాలు కూడా దరిచేరవంట. అక్కడ జనాలు అయితే నమ్ముతారు. మా అమ్మ కూడా నాకు చాలాసార్లు చెప్పిందండి. ఆ జగన్నాథ స్వామికి ఆ వారం రోజులు కూడా తోటకూర అవి సమర్పిస్తారంట. ఆకుకూరలే కదా తింటారు. ఓకేనా. ఇంకా మొత్తానికైతే అన్నీ తిరిగేసాము. అన్ని ప్రదక్షిణాలు అయిపోయి అమ్మ అంటే దిష్టి పోవడానికి కోసం అనేసి ఊరు పొలిమేర ఉంటుంది కదండి, ఆ పొలిమేర ప్లేస్లోన దిష్టి తీయడం జరుగుతుందన్నమాట. అక్కడైతే ముర్రాట్ నీళ్ళు అక్కడ రోడ్డు పైన పోసి దిష్టి తీయడం జరుగుతుంది. దిష్టి తీసిన తర్వాత ఇంకా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోవచ్చు. ఇంకా మన పనంతా మన అమ్మవారు మనకి చెప్పిన కార్యక్రమం అంతా మనం పూర్తి చేసినట్టేని. ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అసలైన పండుగ అనేది. పండగ మహోత్సవాలు అనేవి చాలా బాగా జరిగాయండి. అమ్మవారి దయ వల్ల, కంచమ్మ తల్లి దయ వల్ల నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. తల్లి కరుణ కటాక్షలు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని, అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అదిగోండి దిష్టి తీస్తారు కదా, దిష్టి తీసిన తర్వాత ఇంకా వెంటనే మనం అటువైపు వెళ్ళిపోవాలి. అక్కడైతే ఇంకా నీళ్ళదారి ఇవ్వడం జరుగుతుందన్నమాట. రోడ్డు పైన నీళ్ళదారి ఇచ్చేస్తారు. నీళ్ళదారి ఇచ్చేసిన తర్వాత మనం ఎటు వాళ్ళం అటు వెళ్ళిపోవచ్చు.
చాలామంది అండి అమ్మవాళ్ళు అంటే దేవతలు అంటే ఎంతమందికి ఎంత ఇష్టమో తెలుసా అసలు. ఆ రోజు అంత తెల్లవారుజామునే చాలామంది వచ్చారండి. అది చాలా గ్రేట్ అనమాట. వాళ్ళందరినీ కూడా కంచెం తల్లి కాచి కాపాడాలని, ఎల్లవేళలా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మొత్తం